హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సత్యనారాయణ స్వామి సంబరాలు జరుగుతున్నాయి కదండి. సో ఇవాళ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీకు గుడి అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. గుడిలో డెకరేషన్ అంతా కూడా సో ఇట్లాగా ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర డెకరేషన్ చేశారు. అలాగే లైటింగ్స్ అన్నీ పెట్టారు. ఇదిగోండి మన స్వామివారి ఇదిగోండి లోపల. సో ఎంత చక్కగా అలంకరించారండి స్వామివారిని, అంత బాగా అలంకరించారండి. ఇదిగోండి అగ్నిగుండము, ఇంకా అగ్నిగుండంలోని ఇంకా అగ్ని అనేది మండుతూనే ఉందండి. సో మీరందరూ కూడా కళ్ళకద్దుకోనండి స్వామివారి యజ్ఞగుండము. ఇది నాగేంద్ర స్వామి. సో పిల్లలకి అందరికీ, మీ పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి ఊరేగింపు మొదలైంది. సో ప్రతిరోజు కూడా ఉత్సవాల్లో ప్రతిరోజు భగవంతుని దర్శించుకోవడానికి అందరూ కూడా వెళ్తూ ఉంటారండి. అందుకని మెచ్చిన ఆ భగవంతుడు ఈ భక్తుల యొక్క భక్తికి మెచ్చి స్వామివారి రోజు మన కోసం వస్తున్నారు, మనం ఒక్కరోజైనా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఈ ఊరేగింపు రూపంలో మొత్తం ఊరంతా కూడా ప్రతి సందు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి స్వామివారు ఇచ్చేస్తారండి. అలా ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంటికి వస్తే అతిథులను మనం సత్కరిస్తామా లేదా? అలాగే స్వామివారు సాక్షాత్తు సత్యనారాయణ స్వామి మన కోసం వస్తూ ఉంటే అందరూ కూడా టెంకాయలు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, స్వామివారికి నైవేద్యాలు పెట్టేవాళ్ళు నైవేద్యాలు పెడతారు, నెక్స్ట్ దక్షిణ తాంబూలాలు ఇచ్చేవాళ్ళు దక్షిణ తాంబూలాలు ఇస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది స్వామివారిని ఆహ్వానం పలుకుతారండి వారింటికి. అదేనండి ఊరేగింపు యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా కానీ స్వామివారి దగ్గరకు రాలేని వాళ్ళు ఉంటే, పూర్వకాలంలో అందరూ గుడికి వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. సో అలాంటప్పుడు స్వామివారు ఈ ఊరేగింపు కార్యక్రమం అనే దాని ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారు కనిపించే విధంగా ఉండటానికి అని చెప్పేసి ఈ ఊరేగింపుని అనే కార్యక్రమాన్ని పెట్టారండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు కలగాలని అందరికీ నమస్కారం.